హలో ఇయర్స్ టీఎస్సీ ఈసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారండి. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మనము చూద్దాం ఇప్పుడు. సో టీఎస్సీ ఈసెట్ 2021 కౌన్సిలింగ్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ద 24th of August 2021. ఓకే, సో అంత లోపల మీరు అన్ని సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సర్టిఫికేట్స్ వచ్చేసి మీ 10th ఒరిజినల్ మెమో ఉండాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ యువర్ ఆధార్ కార్డ్. ఓకే, సో దానితో పాటు మీ ఈసెట్ ఆల్ టికెట్ అండ్ నెక్స్ట్ ర్యాంక్ కార్డు అండ్ నెక్స్ట్ డిప్లొమా మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్. స్టడీ సర్టిఫికేట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు డిప్లొమా వరకు. అండ్ వీటితో పాటు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కూడా ఉండాలి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇప్పుడు మీకు బీటెక్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే గవర్నమెంట్ అనేది 35,000 పే చేస్తుంది అండ్ రిమైనింగ్ ఫీజు అనేది మనం పే చేసుకోవాలి. సపోజ్ ఒక కాలేజ్కి జేఎన్టీయూ 55,000 డిసైడ్ చేస్తే దాంట్లో 35,000 అనేది మనం పే చేయాలి, గవర్నమెంట్ పే చేస్తుంది అండ్ రిమైనింగ్ 20,000 అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 35,000 రియంబర్స్మెంట్ మనకు వర్తించాలంటే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, కాబట్టి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ను తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి కంపల్సరీ క్యారీ చేయాల్సినవి మీరు అక్కడికి కౌన్సిలింగ్కి. గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఎస్ఎస్సి మెయిన్ మెమో, ఆధార్ కార్డ్ అండ్ ఈసెట్ ఆల్ టికెట్ అండ్ ఈసెట్ ర్యాంక్ కార్డ్, డిప్లొమా మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓకే, స్టడీ సర్టిఫికేట్ స్టార్ట్ ఫ్రమ్ ద 6th టు డిప్లొమా. ఓకే, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే అదర్ స్టేట్లో చదువుకున్నారో వాళ్ళు 6th నుండి డిప్లొమా వరకు మధ్యలో చదువుకున్నారో వాళ్ళకు రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి క్యారీ చేయాల్సినవి. సో మనము డేట్స్లోకి వెళ్ళిపోదాము. సో యాక్చువల్గా 24th నుండి 28th వరకు మనము ప్రాసెసింగ్ పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అంటే మనము ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తామో ఆ హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది వెరిఫై చేసుకోవడానికి ఫస్ట్ మనము స్లాట్ బుక్ చేసుకోవాలి, డేట్ అండ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. సో దాని గురించి ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి ప్రాసెసింగ్ ఫీ పే చేసుకొని స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్ బుకింగ్ అనేది ఏ మధ్యలో చేసుకోవాలంటే 26th నుండి 29th ఆగస్టు మధ్యలో ఉండాలి. 26th నుండి 29th మధ్యలో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి ఈ డేట్స్ మధ్యలో 26th నుండి 29th మధ్యలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు బుక్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. అది కూడా మీరు అసైన్ చేసుకున్న టైం అండ్ డేట్లోనే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక అక్కడ సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఒక సెట్ జిరాక్స్ తీసుకుంటారు. మీ దగ్గర స్పేర్గా ఒక 3 sets అన్న పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఒరిజినల్ సబ్మిట్ చేసినాక నెక్స్ట్ ఏమైనా ఎగ్జామ్స్కి అప్లై చేయాలన్నా సో మీ దగ్గర కంపల్సరీ స్పేర్ అనేటివి ఉండాలి. కాబట్టి ఒక 2-3 sets జిరాక్స్ సెట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకే, సో మీరు మొబైల్ క్యారీ చేయండి. కంపల్సరీ కోవిడ్ రూల్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, వాటర్ ఓన్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఒక్కరు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. పేరెంట్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళినా కూడా లోపలికి మాత్రం మీరు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నుండి మీరు ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ వచ్చేసి మీకు డేట్స్ వచ్చేసి ఎప్పటి నుండి ఉంటుందంటే 26th నుండి 31st వరకు ఉంటుంది. 26 to 31st మధ్యలో మీరు ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్. సో దీని గురించి మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి నుండి మీ ఓటీపీ అనేది మీకు వచ్చిన లాగిన్ ఐడి నుండి పాస్వర్డ్ క్రియేట్ చేసి పాస్వర్డ్ అనేది మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది, దాని ద్వారా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజర్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఆప్షన్స్ అన్ని ఎంట్రీ చేసుకోండి. ఇన్ బిట్వీన్ ద డేట్స్ 26 to 31st మధ్యలో
ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈ సెట్ వాళ్ళకి. సీట్ అంత ఈజీగా రాదు, ఎందుకంటే ఓన్లీ 6 మాత్రమే సీట్స్ ఉంటాయి, కన్వీనర్ సీట్స్. ఆ కన్వీనర్ సీట్స్ రావాలంటే కంపల్సరీ ఎక్కువ ఆప్షన్స్ అనేటివి మాత్రం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్నైనా ఎంట్రీ చేసుకోండి, నో ప్రాబ్లం దాంట్లో. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటివి అప్లై చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో. ఓకే, సో అప్పుడు వచ్చి మీకు ఛాన్స్ ఉంటుంది, వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, లేదంటే కంపల్సరీగా మేనేజ్మెంట్కే వెళ్ళాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే మీకు మేనేజ్మెంట్ ఏముండవు, సపరేట్గా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి ఈ సెట్లో. ఆ స్పాట్ అనేటివి ఫస్ట్ ఇయర్లో వీళ్ళకు, మీ బ్యాచ్ ముందు వాళ్ళకు ఎవరికైతే ఫిల్ కానీ ఉంటాయిగా ఫస్ట్ ఇయర్లో, వాటిని మేనేజ్మెంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి వాటిని స్పాట్ అంటారు. ఆ స్పాట్కి అప్లై చేయాలంటే మీరు మేనేజ్మెంట్ ఫీజు కట్టి జాయిన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కాలేజీలో డిఫరెంట్ ఉంటాయి. ఏ కాలేజీలో అయితే టోటల్ ఫిల్ అయి ఉంటాయో ఫస్ట్ ఇయర్లో వాటిలో సీట్స్ ఉండవు, ఫిల్ కాని వాటిలో మీరు చేసుకోవచ్చు. సో దీనికి మీరు ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి, డిపెండ్స్ అపాన్ యువర్ ర్యాంక్. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి మాత్రం ఇచ్చుకోండి. ఓకే, సో దాంట్లో లిమిట్ ఉండదు కాబట్టి మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, టోటల్ కాలేజెస్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ ఆప్షన్స్ అంటే 31st క్లోజ్ అవుతుంది. లాస్ట్ మీరు ఫ్రీ చేసుకోవడం కూడా 31st ఆగస్ట్ రోజే క్లోజ్ అవుతుంది. అంటే ఫైనల్ ఇక 31st రోజు మళ్ళీ ఛాన్స్ ఉండదు ఇక ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2nd సెప్టెంబర్ రోజు మనకు అలాట్మెంట్స్ అనేటివి వచ్చేస్తాయండి, సీట్స్ అలాట్ అవుతాయి, కాలేజ్ సీట్స్ 2nd సెప్టెంబర్ రోజు. సో సెప్టెంబర్ 2nd రోజు రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి సీటు నచ్చిందనుకోండి, మీరు డైరెక్ట్ పేమెంట్ పే చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది నెట్ సెంటర్లో. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తే సరిపోతుంది, కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడంటే 2nd సెప్టెంబర్ నుండి 7th సెప్టెంబర్ మధ్యలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీకు అలాట్మెంట్ అయిన కాలేజ్ ట్యూషన్ ఫీ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ట్యూషన్ ఫీ కడితే మళ్ళీ అది రిఫండబుల్ అండి, అంటే రిఫండబుల్ అంటే మీరు నెక్స్ట్ ఫేజ్లో అని కూడా వెళ్ళొచ్చు. సో ఇదే ఫీ దానికి కన్వర్ట్ చేస్తుంది, దాంట్లో నో ప్రాబ్లం. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఏంటంటే ఈ సీట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. కాకపోతే మీరు సెకండ్ ఆప్షన్లో వేరే కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు నచ్చకుంటే. నచ్చితే మాత్రం వెంటనే పోయి మీరు కాలేజ్లో జాయిన్ కావచ్చు, లేదంటే ఓన్లీ వెబ్లో మీరు వెబ్సైట్లో ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వండి. సో ఎంత ఛాలెంజ్ జనరేట్ అవుతుందో దానికి అమౌంట్ కట్టేసి. ఓకే, సో 35,000 రీఎంబర్స్మెంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ మీకు ఛాలెంజ్ జనరేట్ అవుతుంది, అది పే చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వండి. తర్వాత మీరు సెకండ్ ఫేజ్కి అనేది వెళ్ళొచ్చు కౌన్సిలింగ్కి. ఓకే, సో గవర్నమెంట్ వాళ్ళకైతే టోటల్ ఛాలెంజ్ కాలేజ్ ఫీ ఎంత ఉందో అంత కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకు, గవర్నమెంట్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళకు మాత్రం టోటల్ ఛాలెంజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు నచ్చని వాళ్ళు, ఓకే, లేకుంటే ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఆ సెకండ్ ఫేజ్ అనేది 13th సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. 13th సెప్టెంబర్ ఒకటే రోజు మనకు స్లాట్ బుకింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కట్టి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్లో మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 14th సెప్టెంబర్ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే స్లాట్ బుకింగ్ చేసారో అక్కడికి వెళ్ళి ఆ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి తోటి మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ కాబట్టి ఇక చాలా రాకుండా మాత్రం చాలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కాలేజెస్ మ్యాక్సిమం ఎన్ని ఎక్కువ ఇస్తే అంత బెటర్, మీకు టోటల్ ఇచ్చినా నో ప్రాబ్లం దాంట్లో, ఎందుకంటే కన్వీనర్స్ తక్కువ ఉంటాయి ఈ సెట్కి. ఓకే, సో అది మాత్రం మీకు 14th రోజు నుండి 15th వరకు ఉంటుంది వెబ్ ఆప్షన్స్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 15th వరకు మాత్రమే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ అంటే ఇక ఫైనల్, ఇక వన్స్ ఫ్రీజ్ అయిపోయిందంటే ఇక ఆప్షన్స్ ఎడిటింగ్ అనేది ఉండదు. అది 15th సెప్టెంబర్ రోజు ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అలాట్మెంట్, కాలేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 17th రోజు అవుతాయి, 17th సెప్టెంబర్ రోజు. అండ్ నెక్స్ట్ అలాట్ అయిన తర్వాత మీరు సేమ్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ఛాలెంజ్ జనరేట్ అవుతుంది. రియంబర్స్మెంట్ వర్తిస్తేనేమో 35,000 ఓంగా పైన అమౌంట్కు ఛాలెంజ్ జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ పేరెంట్స్ ఉన్న గవర్నమెంట్ జాబ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకేమో టోటల్ ఫీ అనేది ఛాలెంజ్ జనరేట్ అవుతుంది. సో అది వచ్చేసి మనము ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే టైం వచ్చేసి 17th సెప్టెంబర్ నుండి 20 సెప్టెంబర్ వరకు ఇవ్వచ్చు. సో ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాట్మెంట్ రెండు డౌన్లోడ్ చేసుకొని అవి రెండు తీసుకెళ్ళి ఒరిజినల్
కాలేజెస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక మీకు సీట్ అనేది ఉండదు. మీరు డైరెక్ట్ మాసప్ ట్యాంక్కి వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు రిక్వెస్ట్ లెటర్ పెడితే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు పే చేసిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్లో ఏమన్నా పే చేసుకున్నారనుకోండి, ఆ చాలన్ అనేది రిఫండ్ అవుతుంది. మీ ఇంటికి డైరెక్ట్ చెక్ వస్తుంది. ఓకే, చెక్ ఆర్ డీడీ రూపంలో వచ్చేస్తుంది, వాళ్ళు పంపిస్తారు మీకు. ఓకే, కాకపోతే మీకు సీట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండదు. ఓకే, సో కాబట్టి అంత లోపలనే మీరు ఆలోచించుకోండి. సో ఇవి 2 ఫేజ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా స్పాట్ ఉంటుంది. స్పాట్ అనేది లైక్ మేనేజ్మెంట్ సీట్స్. ఆ స్పాట్ మీకు రూల్స్ అవి ఇన్స్ట్రక్షన్స్ అనేది వెబ్సైట్లో 18th September 2021 రోజు పోస్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్ అన్ని కాలేజెస్ కూడా సీట్స్ ఎన్ని అవన్నీ అనౌన్స్ చేసుకుంటాయి. 2 ఫేజెస్ అయిపోయిన తర్వాత అవి దాంట్లో మీరు జాయిన్ కావచ్చు. కాకపోతే అది మేనేజ్మెంట్ సీట్ లాగా, సో దానికి రియంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఓకే, సో కాబట్టి ఒకసారి మంచిగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అడ్వాంటేజెస్ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు క్వాలిఫై కాకుంటే మీకు ఆప్షన్ ఉంటుంది. మీకు సైట్లోకి వెళ్ళిన తర్వాత నాన్ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు క్లిక్ చేస్తే అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు ఏవైతే ఫిల్ కాని అడ్మిషన్స్ ఉంటాయో వాటిలో మీరు ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు రియంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఓకే, కాకపోతే మీరు ఆ సీట్స్ తీసుకునే అవకాశం మాత్రం ఉంటుంది, మిగిలిపోయిన సీట్స్ మైనారిటీ క్యాండిడేట్స్. ఓకే, సో ఇదండి కౌన్సిలింగ్ షెడ్యూల్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ స్పాట్ ఈజ్ ద ఫైనల్ వన్. ఓకే, స్పాట్ అంటే లైక్ మేనేజ్మెంట్ సీట్స్. సో కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. మీకు ఏవైతే ఫేవరెట్ కాలేజెస్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ ప్రకారం 1, 2, 3, 4 ఇట్లా ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండండి వెబ్ ఆప్షన్స్లో. ఓకే, సో అలా ఇచ్చుకుంటూ వెళ్తే ఎన్ని మ్యాక్సిమం పెడితే అంత బెటర్ మీకు. ఓకే, సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీ ర్యాంకు ముందే డిసైడ్ అయితే మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నారో అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ ఫీ మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఓకే, సో మీరు ఆల్రెడీ డిప్లొమా అయిపోయింది కాబట్టి మంచి మెచ్యూర్ మైండ్ ఉంటుంది కాబట్టి సో కాలేజెస్ ఎక్కడే చేసినా కూడా ఒకటే. సో ప్లేస్మెంట్స్ వచ్చేటి అనేటివన్నీ కూడా మామూలుగానే వస్తాయి, తెలుసు మీకు. ఓన్లీ ఎక్సెప్ట్ టాప్ కాలేజ్ తప్పించి మిగతా అన్నిట్లలో మామూలుగా వస్తాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్కడైనా కూడా సేమ్ ఉంటుంది. ఆల్ కాలేజెస్లో మ్యాక్సిమం సేమ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వన్స్ ఆలోచించుకోండి. ఫీ పరంగా కొంచెం మరీ ఎక్కువ పే చేసుకోకుండా మీకు కన్వీనియంట్ ఉన్న కాలేజ్ని ఎంపిక చేసుకోండి, పేరెంట్స్కి బర్డెన్ ఇవ్వకుండా. సో అది ముందే ఆలోచించుకొని డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో మంచి సీట్ రావాలని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సర్టిఫికేట్స్ అయితే అన్నీ రెడీ చేసుకొని మంచి జాగ్రత్త వెళ్ళండి. ఆప్షన్స్ ఎంట్రీ చేసేటప్పుడు సో మంచి జాగ్రత్తగా ఆలోచించి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో విష్ యూ గుడ్ లక్. నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే దిస్ విల్ బి అప్డేట్స్ విల్ బి గివ్ ఫర్ ద ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్ పర్పస్. సో నెక్స్ట్ మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి దాని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇన్ఫర్మేటివ్ అన్ని అప్డేట్స్ అన్నిటి కూడా మీకు ఇస్తాను బీటెక్లో కూడా. కాబట్టి అందరు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో బాయ్, టేక్ కేర్. చిన్న సజెషన్ అండి, లాస్ట్ ఫైనల్గా మీరు ఈసెట్ వాళ్ళు ల్యాంగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరు కలిసి ప్లాన్ చేసుకొని గ్రూప్గా వెళ్ళి కాలేజీలో మాట్లాడుకుంటే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీలలో డిఫరెంట్ పీజెస్ అన్నీ ఉంటాయి, అన్నిటి గురించి కూడా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ జాయిన్ అవ్వండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్ అయ్యే బదులు ముందే ప్లానింగ్ ప్రకారం మీకు సజెషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళాలి కాబట్టి మీకు ఇది ఒకటి మాత్రం ఇంటిస్తున్నాను. ఓకే, సో ఆలోచించి అడిగేయండి ముందుకు వెళ్ళేటప్పుడు. ఓకే, ఓకే అమ్మా, బాయ్.